ఫస్ట్గా మనం కొంచెం నూనె వేసుకుందాం. మనం ఎటువంటి ఫ్రైడ్ రైస్లు ఇలా చేసేటప్పుడు మనం చేసుకునే మసాలాలో కొంచెం నూనె ఉండాలి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు మనకి జుర్రున జారడం కోసం మనకి కొంచెం ఆయిల్ పడాల్సి వస్తుంది. అది టేస్ట్ను పెంచుతుంది, అలాగే తినడం చాలా ఈజీగా చేస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అలాగే కట్ చేసుకున్న అల్లం వేసుకోండి. వేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఇలా హోల్గా ఉన్నాయనుకోండి టప్ టప్ అని పగులుతాయి. ఇలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోండి. ఇంకొకటి, ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు మనం దీంట్లోనే ఆకుకూర ఏం వేస్తున్నాం, ఈరోజు గోంగూర వేస్తున్నాం. ఈ గోంగూరను కూడా దీంట్లో వేసేయండి. మూత పెట్టక్కర్లేదు, ఏమి లేదు, ఆకుకూర ఒట్టిగానే మనకి వేగిపోతుంది. ఇందులో వేసి ఇలా ఒక 2-3 సార్లు ఇలా కలిపారంటే చాలు, ఆకు సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరి చికెన్ అదంతా కుక్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మనం ఆ టెక్నిక్ మీరు చూడండి. గోంగూర ఇలా వేసి కుక్ చేయగానే సాఫ్ట్గా గుజ్జులా తయారైపోతుంది. సో మరి నేను ఈరోజు వాడుతుంది ఎర్ర గోంగూర. మీరు తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతంలో గోంగూర ఇష్టం. కొన్ని చోట్ల పుంటి కూర అంటారు, కొన్ని చోట్ల గోంగూర అంటారు, ఇంకా రకరకాల పేర్లతో పిలిచే ఇది తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం. కొంతమందికి ఏమో మనం నిలువ పచ్చడి పట్టేటప్పుడు ఎర్ర గోంగూరనే వాడతారు, కొంతమంది నిలువ ఎక్కువ ఉంటుందని తెల్ల గోంగూరే వాడతారు. సో అది మీకు ఎలా ఇష్టమైతే అలా ఏ గోంగూరైనా వాడుకోండి, టేస్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఆకు ఎలా గుజ్జులా అయిపోయిందో. స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్న ఈ ఆకుని మిక్సీ జార్లో వేసేయండి. అయితే మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి దీంట్లో చాలామంది నీళ్లు ఏం వేయకుండా ఇలాగే గ్రైండ్ చేస్తారు. మీరు కావాలంటే కొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చు. మనం చికెన్తో పాటు మళ్ళీ దీన్ని కుక్ చేయాలి. కొంచెం ఆ చికెన్కి కూడా ఫ్లేవర్ రావడానికి కూడా బాగానే ఉంటుంది. అందుకని చెప్పేసి కొన్ని నీళ్లు పోస్తాను. చూడండి, ఒక పావు కప్పు నీళ్లు పోసాను. గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం చికెన్ వేగేటప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మన చికెన్ ఫ్రైడ్ రైస్ మార్చడానికి ఈసారి నూనె కాదు, ఈసారి నెయ్యి వేసుకుంటున్నాం. చక్కగా నెయ్యి వేసి మన ఈ గోంగూర ఆ ఫ్లేవర్ని మంచిగా బయటికి తీసుకొద్దాం. పర్ఫెక్ట్. ఫ్రైడ్ రైస్లో అందులో గోంగూర వేసినప్పుడు ఆవాలు తప్పకుండా వేయాలి. ఆవాలు చిటపట్లాడాలంటే మనకి ఈ నెయ్యి బాగా వేడెక్కాలి. సో అప్పుడే మనం ఆవాలు వేసుకుందాం. ఆ చిటపట్లాగి కొంచెం లైట్గా పొగ వచ్చే ముందు ఆవాలు వేసుకొని మంట తగ్గించేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ చాలామంది ఆవాలు వంటల్లో వేస్తారు, కానీ అవి చిటపట్లు ఆడలేదనుకోండి మనకి అస్సలు టేస్ట్ రాదు. కొన్నిసార్లు పచ్చళ్ళల్లో వాటిల్లో కూరలలో ఆవాలు వేసేసి తర్వాత గ్రైండ్ చేస్తారు. అట్లాంటి వాటిల్లో అయితే ఓకే. ఎప్పుడైనా తాలింపుకు వేశారంటే ఆవాలు చిటపట్లాడాల్సిందే. ఆవాలు, అందులో జీలకర్ర, ఆ ఎండుమిరపకాయలు, మంట తగ్గించున్న ఆయన ఇందులో పసుపు, కరివేపాకు, అలాగే ఆ చికెన్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఆ పసుపు నేతిలో వేసేటప్పుడు మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, లేకపోతే ఆ పసుపు కాలిపోతుంది. అందుకని చెప్పి పసుపు, కరివేపాకు, చికెన్ ఒకేసారి వేసాను. ఇప్పుడు నా చికెన్ నేతిలో వేగుతుంది. ఆ నేతిలో వేగినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఈ చికెన్లో మనం ఉప్పు వేసుకుందాం. ఎప్పుడైనా కానీ మన మెయిన్ ఇంగ్రీడియంట్లో కూర కంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కూర తింటూ ముక్క తాగినప్పుడు ఆ ఫ్లేవర్ మనకు రావాలి. ముఖ్యంగా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి వాటిల్లో ఇలా కొంచెం ఉప్పు వేయండి. దీన్ని ఇలా వేయించుకోండి. ఈ చికెన్ నేను బ్రైన్ చేసి పెట్టుకున్న చికెన్, అంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను చికెన్ కాబట్టి కేవలం ఇలా వేడి తాగగానే ఉడికిపోతుంది. మీరు మార్కెట్లో నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు చికెన్ కొనుక్కొచ్చి అది కూడా బ్రెష్ మీట్ ఇట్లా వేసారనుకోండి గట్టి రబ్బర్లా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా చికెన్, ముఖ్యంగా బ్రెష్ మీట్ మనం ఇంటికి తీసుకొచ్చి కుక్ చేసే ముందు అది కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోండి ఒక 3 గంటలు. అప్పుడు చికెన్ సాఫ్ట్గా టెండర్గా తయారవుతుంది. ఇందులో
ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాను. మీకు తెలుసు కదా, గోంగూరకి పచ్చి ఉల్లిపాయలు తాకుతూ ఉంటే భలే టేస్ట్ వస్తుంది. ఇందులో ఉల్లిపాయలు అందుకే కొంచెం అంత పెద్దగా కట్ చేసుకున్నాను. ఇందులో కారప్పొడి, కొంచెం గరం మసాలా. చికెన్కి ఇవన్నీ తాకాయి, కానీ మనకి ఈరోజు ఇంగ్రీడియంట్ మెయిన్ చికెన్తో పాటు గోంగూర. సో దీన్ని లైట్గా ఒక్కసారి ఇలా కలపండి. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు కొంచెం ఎరుపు ఆ మసాలాతోటి పర్ఫెక్ట్గా ఉంది. కానీ మనం గోంగూర పేస్ట్ చేసుకున్న దాన్ని దీనిపైన వేయండి. ఇలా చూసినప్పుడు లైట్ కలర్తో ఉంటుంది, కానీ మనకి ఎప్పుడైతే ఈ గోంగూర పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో దీని రంగు మంచి డార్క్ గ్రీన్ వచ్చి మనకి ఆ కళ్ళకి విందులా ఉంటుంది. కలరు మారకూడదు. చాలామంది ఏం చేస్తారంటే గోంగూరని మూత పెట్టి కుక్ చేస్తారు, దానివల్ల గోంగూర నల్లగా అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా వేయండి. కొంచెం కూడా వేస్ట్ కాకుండా. ఇప్పుడు మంట స్లోలో పెట్టండి. ఈ చికెను ఈ గోంగూర ఇలా కలిపేసేయాలి. ఎంతసేపు కుక్ చేయాలి? ఇప్పుడు ఆ గోంగూరలో నుంచి నూనె బయటికి రావాలి, గోంగూర మెరుస్తూ అవ్వాలి. అప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసి మనం కలుపుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. చికెన్ కూడా కొంచెం జ్యూసెస్ పీల్చుకొని పుల్లగా మంచిగా టేస్టీగా తయారవుతుంది. ఇలా కుక్ అవుతూ మన ఆకుకూర ఈ మిశ్రమం కొంచెం మెరుపు వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇది నాన్ వెజిటేరియన్ చికెన్ చేశాను అనుకోవద్దు. వెజిటేరియన్ వాళ్ళైతే పన్నీర్ని కూడా ముక్కలు కట్ చేసి చికెన్ బదులు మీరు వాడుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ మిశ్రమంలో చూడండి లైట్గా నూనె బయటకు వస్తుంది, ఇప్పుడు ఆ టేస్ట్ కూడా అంత కాన్సన్ట్రేటెడ్ అయిపోయింది. కావాలంటే ఉప్పు మీరు దీంట్లో లైట్గా వేయండి. మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్, మీరు ఏ రైస్ అన్నా వాడుకోవచ్చు. నేను సోనా మసూరి రైస్ వాడుతున్నాను, మీరు ఏదన్నా వాడుకోవచ్చు, మీకు నచ్చిన రైస్ వేస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ కలుపుకున్న ఈ గోంగూర దాన్ని స్లోగా ఈ రైస్తో పాటు కలిపేసుకోండి. మనం తయారు చేసుకున్న ఆ మిశ్రమంలో ఉన్న వేడితోటి ఈ రైస్ కూడా వేడెక్కిపోతుంది. ఈ విధంగా కలిపేసుకోండి. దీంట్లో మీరు ఆ రంగులో కానీ మసాలాలో కానీ తక్కువ వేసి ఎక్కువ అన్నం వేయకండి. తినేటప్పుడు ఇలాంటి పులిహోరకున్నంత పులుపు రావాలి, ఆ చికెన్లో ఘాటు రావాలి, చింతపండు వేసినంత పులుపు రావాలి, ఆ చికెన్కి ఆ ఘాటు రావాలి. మన చిత్రాన్నము అది కూడా ఈ విధంగా గోంగూర చికెన్ ఫ్రైడ్ రైస్ రూపంలో రెడీ. ఇప్పుడు ఇలా చేసుకొని తినండి, మీ గోంగూర ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుందో. నేనైతే ఇంకా దీంట్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఇలాంటివి కూడా వేసి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ పొగలు బుసలు కొడుతున్న ఈ రైస్కి ఏం అక్కర్లేదండి, కొంచెం ఉల్లిపాయలు ఉంటే చాలు. నేను పులిహోర లెమన్ రైస్ తోటి పెరుగు కూడా తింటాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, కానీ దీంతో ఇంకేం అక్కర్లేదు. ఇలా ఉంటే మంచిగా. సో చూడండి, ఎంతో సింపుల్గా ఎంతో పర్ఫెక్ట్గా మన డిష్ రెడీ. గోంగూర చికెన్ ఫ్రైడ్ రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం ఒక గిన్నెలో నూనె వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, గోంగూర ఆకు కూడా వేసి చూపించిన విధంగా లైట్గా కుక్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత తాలింపుకి నేను నెయ్యి వాడుతున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు చిటపట్లాడిన తర్వాత పసుపు, కరివేపాకు, చికెన్ ముక్కలు ఒకసారిగా వేసి లైట్గా టాస్ చేసుకోండి. కొంచెం సేపు చికెన్ కుక్ అయిన తర్వాత ఉప్పు కూడా వేసి మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయలు, కారప్పొడి, కొంచెం గరం మసాలా టాస్ చేసి మనం ముందుగా తయారు చేసిన పేస్ట్ ఇందులో వేసుకొని చికెన్ తో పాటు ఈ గోంగూర మిశ్రమాన్ని కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత చివర్లో ఉప్పు కూడా వేసి రైస్ వేసుకొని టాస్ చేసుకొని వేడిగా వడ్డించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.